తల్లిదండ్రుల మాటను లెక్క చేయకుండా ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఈమె మరణం ఒక హెచ్చరిక లాంటిది. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఓ గుణపాఠం. ఒక అమ్మాయి తన భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండకూడదని అనుకుంటుందో అవన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇది నేను కల్లో కూడా ఊహించలేదు. శివశంకర్, నిన్ను ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా కడుపున పుట్టిన పిల్లలు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు అంటూ 28 ఏళ్ల వివాహిత రాసిన లేఖ అందరినీ కదిలిస్తోంది. తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నేషనూరు గ్రామానికి చెందిన కన్నెప్పరెడ్డి కుమార్తె పద్మ పుత్తూరులో డిగ్రీ చదివింది. ఆ సమయంలో క్లాస్మేట్ అయిన తొరూరు గ్రామానికి చెందిన శివశంకర్తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరూ ప్రేమ పెళ్లికి సిద్ధపడగా కులాలు వేరు కావడంతో పద్మ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా అతనిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అని పద్మ మొండికేసింది. శివశంకర్ పనిలేక జులాయిగా తిరుగుతున్నాడని, అతడు ఆమెను బాగా చూసుకోలేడని పద్మ తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆమె తల్లిదండ్రులను ఎదిరించి 2019లో శివశంకర్ను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు. పెళ్లై ఏడాది తిరగకముందే ఈ దంపతులకు కుమార్తె జన్మించింది. 2 ఏళ్లకు మరో కుమార్తె జన్మించింది. ప్రస్తుతం ఈ ఇద్దరు కుమార్తెలు లాస్య, తేజ వయసు వరుసగా 5-6 ఏళ్లు. అంతే. నేను మళ్ళీ నాకు వచ్చి కింద ఇంటి నుంచి కాల్ చేసింది. ఎక్కడున్నావు అనింది. ఇప్పుడే బయలుదేరినాను, 6కి అంతా వచ్చేస్తాను అని చెప్పాను. సర్లే గ్రూప్కి ఏమైనా పే చేసామనింది. లేదు, వచ్చి పే చేశాను, మేడంతో మాట్లాడినాను, 6కి 6 to 3కి అంతా పే చేస్తానని చెప్పాను సార్. అంతే. మళ్ళీ నేను వచ్చాను తలుపులే. సర్లే చెప్పులు 7 ఉన్నాయి కదా, మిద్దె పైన ఏమైనా వాకింగ్ చేస్తున్నారేమో అనేసి అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాను. చూసే లేదు, తలుపు దర్తన తీయలేదు, టీవీ పోతుంది, లైట్లు మొత్తం ఆఫ్ ఉన్నాయి, బయట ఆఫ్ ఉంది, లోపల ఆఫ్ ఉంది, ఇవన్నీ ఆఫ్ ఉంది. సర్లే ఏం చేయాలో తెలియక నేను కిటికీ మాత్రం డోర్ ఓపెన్లో ఉన్నింది, ఒక రవ్వ. అది లాగి చూస్తే నాకు ముగ్గురు ఎత్తి ఆ నుంచి కిటికీలో నుంచి చేశాను. అది ఇంకా ఎవరు పలకలేక అంటే నేను ఆ నుంచి టార్చ్ చేసి ఇటు చూశాను. టార్చ్ చేసి చూసే లోపల ఒక పాప ఏడు ఉన్నింది. నాకు ఈ కాళ్ళు చేతులు ఆడలేక నేను వచ్చే లోపల మళ్ళీ పక్కింటి ఆంటీని పిలిచాను. వాళ్ళు పిలిచే లోపల ఆంటీ నేను తలుపు తీస్తున్నాము, అది రాలేదు సార్. మళ్ళీ వేరే ఒక అబ్బాయి వచ్చి తలుపు బ్రేక్ చేసుకొని వచ్చే లోపల చూస్తే అయిపోయింది సార్. అప్పుడు టకటకా నిప్పేసినాము, గుండెల మీద కొట్టాము. పుత్తూరులో నివాసం ఉంటూ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో వీరిని చదివిస్తున్నారు. అయితే శివశంకర్ జులాయిగా తిరుగుతూ ఇంటి బాధ్యతలను పట్టించుకోవడం లేదని పద్మ రాసిన లేఖ ద్వారా అర్థమవుతుంది. ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు డబ్బులివ్వడం లేదని పద్మ ఆవేదన వ్యక్తం చేసింది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉన్న పద్మ లోన్ తీసుకుని పిల్లల స్కూల్ ఫీజు చెల్లించింది. అయితే ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు నెల ఇబ్బంది పడుతుంది. పద్మ తన ఆవేదనను ఎన్నిసార్లు చెప్పినా శివశంకర్ పట్టించుకోలేదని, తన పద్ధతి మార్చుకోలేదని స్థానికుల ద్వారా తెలుస్తోంది. సడన్ గా ఒక రోజు ఇట్లా 20 రోజులు ఉంది పెళ్లికి, బిడ్డకి తీసుకెళ్ళినాడు. వాడు తీసుకెళ్ళి ఒక రోజు పనికి పోయాడు. పనికి పోకుండా తిరుగుకుంటా ఉండే లెటర్ చదివితే మీకు అర్థమవుతుంది, క్లియర్ గా లెటర్లో ఉంది. భర్త ఇంటి విషయాలు పట్టించుకోవడం లేదని పద్మ కొంతమంది బంధువులకు చెప్పుకుని బాధపడింది. శివశంకర్ను 3 రోజుల క్రిందట పెద్ద మనుషుల సమక్షంలో పిలిచి మందలించారు. భార్య పిల్లలను బాగా చూసుకుంటానని వారి ముందు మాటిచ్చాడు. తెలిసిన వారి వద్ద ఉద్యోగంలో పెట్టిస్తామని బంధువులు చెప్పినట్లు తెలుస్తోంది. అయినా శివశంకర్ తన పద్ధతి మార్చుకోకపోవడం పద్మకు ఆగ్రహం తెప్పించింది. ఇక భర్తను ఏమీ అనలేక, తన జీవితం బాగుపడుతుందని ఆశ లేక కఠిన నిర్ణయం తీసుకుంది. వాళ్ళు బయట పెళ్ళి ఉంటారు, వాళ్ళిద్దరూ ఒకటిగా కూర్చొని బడికి కాలేజీకి వస్తా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సరే మేము అప్పటి నుంచి కొంతకాలం వాళ్ళు తెలియకుండా ఉన్నా కానీ అంత చూసుకుంటాను మంచిగా, తల్లిదండ్రులు వస్తా పోతాము, ఆ పెట్టిన మంచిగా మంచిగా చేస్తానే ఉన్నాము.
ఈ మధ్యలో వాళ్ళు ఆర్థికంగా ఏదైనా ఏ పని పాటలు పోకుండా ఏదైనా ఇబ్బందులు పడి ఏదైనా చెడిపోయినా విషయాలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నాకు ఇలా 4 రోజులు ముందుగా వచ్చి ఫోన్ చేసి బండి లేదు ఆయన సిసికి పోవాలి బండి కూడా ఇచ్చినాను, ఏదో పోతా వస్తున్నాడు. అసలు ఎందుకు ఈ విధంగా అరాయితీ చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కాలేదు. ఏం జరిగింది ఇక్కడ ఆ అబ్బాయి 5 గంటలకు ఫోన్ చేస్తే కానీ నాకు తెలియదు. 4 రోజులు ముందు వచ్చినప్పుడు స్కూల్ ఆయన పేరు వేసుకొని కూర్చున్నాను. మొన్న స్కూల్ కాడికి పోతే ఆ బిడ్డలు తీసుకెళ్ళిపోయారని చెప్పారు. మళ్ళీ వచ్చేటప్పుడు నేను ఇక్కడ ప్రెస్ లో అట్లా వాళ్ళు కూర్చున్నాను, అక్కడ పాంప్లెట్ ప్రింట్ చేసుకుంటా కాలేజ్ ప్రెస్ కార్డు కూర్చున్నా. అట్లా చట్టే అయిపోయినా 2 రోజులు నేను ఇక్కడికి రాలేదు. ఎప్పుడన్నా 7 ఉంటే వస్తాను, పైడిలో ఉంటే నేను. ఈ రోజు ఏం జరిగిందని తెలియదు నాకు. నిన్న ఆ అబ్బాయి వచ్చి నాకు ఫోన్ చేశాడు, మా అంకుల్ ఇంట్లో ఊరేసుకొని చని కూర్చున్నారు అని ఆ అబ్బాయి నాకు ఫోన్ చేస్తే కానీ నాకు తెలియదు. నేను వచ్చి 5 గంటలకు 6 గంటలకు నాకు ఫోన్ చేసినట్టు నాకు తెలుసు. అడిగితే మరి మేఘాలు పెట్టేస్తున్నారు, ఊరేసుకుంటున్నారు అని చెప్పి ఫోన్ చేసినారు సార్. అందుకని ఏం జరిగింది కారణం ఏమని తెలియదు. నాతో కూడా చెప్పి బాధపడింది లేదు. ఫిబ్రవరి 7న ఉదయం బయటకి వెళ్లిన భర్త శివశంకర్కు పద్మ ఫోన్ చేసి డ్వాక్రా సంఘంలో అప్పు కట్టావా అని అడిగింది. అతడు కట్టలేదని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. లేఖ రాసిపెట్టి బంగారం లాంటి పిల్లలిద్దరికీ బెడ్రూంలోనే ఊరేసింది. హాల్లో తాను ఉరికంబానికి వేలాడి ప్రాణాలు తీసుకుంది. సాయంత్రం ఇంటికొచ్చిన శివశంకర్ తలుపులు మూసి ఉండడం ఎంతకీ తీయకపోవడంతో పద్మా తండ్రి కన్నెప్పరెడ్డికి ఫోన్ చేశాడు. ఆయనొచ్చి తలుపులు పగలగొట్టి చూడగా తల్లి బిడ్డలు విగత జీవులుగా కనిపించారు. వారినలా చూసి ఆ తండ్రి గుండెలు బాదుకున్నారు. ఊరంతా అప్పులు చేసి తీర్చలేను అంటే నేనేం చెయ్యాలి? ఇక ఉంటా, నేను చనిపోయాక ఎలాగో నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకో అంటూ పద్మ లేఖలో రాసింది. ఆమె ఎంత వేదనను అనుభవించిందో ఈ లేఖ ద్వారా తెలుస్తోంది. తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. తన భర్తలో ఉండకూడదని అనుకునే అన్ని లక్షణాలు నా భర్తలో ఉన్నాయి. ఇలాంటి జీవితం నేను కల్లో కూడా ఊహించలేదు. శివశంకర్, నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నేను ఎంత కష్టపడాలో అంతా అనుభవించాను. నా కడుపులో పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అదే కష్టాలను అనుభవిస్తున్నారు. ఏంటి, నేనెప్పుడు డబ్బు అని అడిగానా? కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు అడగని అమ్మాయి ఉంటే హ్యాపీగా చేసుకో. నిన్ను భరించే ఓపిక నాకిక లేదు. ఊరంతా అప్పులు, లోన్లు తీసేసి నా దగ్గర డబ్బు లేదు, నేను తీర్చలేను అంటే నేనేం చేయాలి? నువ్వు పనికి వెళ్ళకపోయినా ఎవ్వరితో తిరిగినా అడగడానికి భార్య లేదింకా. హ్యాపీగా ఉండు. ఇంకా నేను లేను, హ్యాపీగా బ్రతుకు. భార్యను పిల్లలను పోషించలేని వాడివి పెళ్ళెందుకు చేసుకోవాలి? ఎలాగైనా ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకో. నాలాగా ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. ఇంకొక జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని పుట్టింటి వాళ్ళతో జీవితం కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అన్నా, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేక. నువ్వు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. 8 సంవత్సరాలవుతోంది నీ నోటి నుంచి పాప అని చివరిసారిగా విని. నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు. ఇంకా చూడాలనుకున్నా మేము ఉండం. నీ నోటితో పాప అని ఒక్కసారి పిలువు చాలు. ప్లీజ్ అన్నా. సారీ నాన్న, నన్ను క్షమించండి. మీ పద్మ. ఈరోజు సాయంత్రము పుత్తూరు టౌన్లో కృష్ణానగర్ 3లో ఒక ముగ్గురు, ఒక తల్లి, 2 చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఊరేసుకొని చనిపోయినారని ఒక టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా రావడం జరిగింది. ఆ ఇంట్లో అప్స్టైర్లో తల్లి పద్మ 27 years, ఈ లాస్య 5 years, ఈ తేజశ్రీ 7 years. వీళ్ళు హ్యాంగ్ చేసుకొని ఉన్నారు, కింద దింపి ఉన్నారు.
ఇక్కడ విచారిస్తే భర్త డ్యూటీకి పోయినప్పుడు ఈ ముగ్గురు ఇంట్లో తలుపు వేసుకొని హ్యాంగ్ చేసుకున్నట్టు, భర్త సాయంత్రం తిరిగి 6:30కి ఇంటికి వచ్చినప్పుడు తలుపు వేస్తున్నారు, దాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వస్తే చనిపోయినట్టు చెప్తున్నారు. దీన్ని విచారించి దీనిపైన తదుపరి చర్యలు తీసుకుంటారు. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకునే వారికి ఈ ఘటన ఒక హెచ్చరికలా నిలుస్తోంది. ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మాట కూడా వినాలి కదా. వాళ్ళు అంగీకరించకపోతే ఎదురు చూడాలి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. ఒప్పుకోకపోతే 2-3 ఏళ్లు ఆగాలి. జీవితంలో స్థిరపడతారనే నమ్మకం ఉంటే తల్లిదండ్రులు మాత్రం ఎందుకు ఒప్పుకోరు చెప్పండి. తెలిసి తెలియని వయసులో తోడు కోసం వెంపర్లాడే ఉడుకు రక్తం ఇవన్నీ అర్థం చేసుకోదు. తల్లిదండ్రుల ప్రేమ త్యాగం అర్థమయ్యే నాటికి జీవితం చేజారిపోతుంది. ఇలాంటి విషాదం మరొకరికి ఎదురు కాకూడదని కోరుకుందాం.